జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే మీరు అనలేదు పశుపతిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ పెట్టలేదు అని చెప్పి మీరు కూడా బయాసుడుగా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య, లేదా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య ఈ పేర్లే చెప్పడం జరిగింది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతీ రెడ్డి గారు, వాళ్ళ పిల్లల మీద మాజీ మంత్రులు విడుదల రజని, రోజా, అలాగే పేర్ని నాని గారి భార్య, ఇలా వీళ్ళందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత వికృతంగా వీడియోలు పెట్టారో, మార్పింగ్ ఫొటోస్ పెట్టారో. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెట్టి ఉన్నాయండి. కావాలని నేను చూపిస్తాను. ఈ అధికారంలోకి వచ్చిన కంప్లైంట్ చేయండి కిషోర్ గారు, శ్రీకాంత్ గారు. సార్, సొంత చెల్లి మీదే ఎన్నో పోస్టులు పెట్టారని చెప్పి స్వయంగా షర్మిలా గారే బయటకు వచ్చి మాట్లాడారు సార్. మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను క్రాస్ టాక్ లేదా సార్ రెస్పాండ్ మీరు అన్నారు మీ ఆరోపణకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రెస్పాండ్ అవ్వమన్నారు కాబట్టి మాట్లాడతాను సార్. అయిన తర్వాత చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు మా మీద కూడా విపరీతమైన ట్రోలింగ్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఊరుకోమని చెప్పి. ఈ రోజు వరకు జరిగిన అరెస్టుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప మేము కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత కూడా ఒక్క టీడీపీ వాళ్ళ మీద కానీ, జనసేన వాళ్ళ మీద కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం మీరు చెబుతారా? శ్రీకాంత్ గారు, పశుపతి గారు చెప్పగలరా? బాజీ గారు చెప్పగలరా? లేదా టీడీపీ నుంచి వచ్చిన ఆయన చెప్పగలరా? కిషోర్ గారు, ఎవరో కూడా ఒక్క వైఎస్ఆర్ టీడీపీ వ్యక్తి మీద కానీ, జనసేన వ్యక్తి మీద కానీ యాక్షన్ తీసుకున్న సందర్భాన్ని చూపించలేరు. అలాగే మీరందరూ చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైకోల ఫ్యాక్టరీ పెట్టింది, ఆ ఫ్యాక్టరీ నుంచి ఇదంతా జరుగుతుంది అని చెప్పి. ఎవరు సార్ సైకో ఫ్యాక్టరీ పెట్టింది? ఐటీడీపీ అనే చెప్పి ఒక వ్యవస్థని తయారు చేసి 2012కు ముందే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తూ ఉండొచ్చు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న షర్మిల గారు నా మీద డైరెక్ట్ గా మీడియా ప్రెస్ మీట్ పెట్టి నందమూరి బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి పోలీసు వారు నాకు చెప్పడం జరిగిందని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీద వ్యక్తిత్వానం చేసి అక్రమ సంబంధాలు అంటగట్టింది ఎవరండి? టీడీపీ వాళ్ళు కాదా? ఆ రోజు నుంచి కూడా ఐటీడీపీ నుంచి ఇలా రకరకాలుగా వ్యవస్థలు నడుపుతున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ రోజున దాన్ని పట్టుకుని రాజకీయ పరంగా రమేష్ గారు, రాజకీయ పరంగా జరిగేటువంటి మాటలకు, కుటుంబ సభ్యులు రక్త సంబంధం మధ్యలో వచ్చేటువంటి మాటలకు తేడా లేదంటారా? ఇది కుటుంబ సభ్యులు రక్త సంబంధానికి మధ్య వచ్చింది కాదండి, అదే చెప్తున్నా నేను. మీరు మరి చూసారో లేదో ఈ వీడియో, ఇది 2012లోది. దీని గురించి మాట్లాడడం ఇబ్బందికరమైన బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఎన్బికే అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. విన్నారా సార్? ఇది 2012లో వీడియో. ఇది ఆ రోజున షర్మిల గారు స్వయంగా నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన బిల్డింగ్ నుంచే ఇదంతా జరిగిందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పారు. మరి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకోలుగా మారి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని ఆ అక్రమ సంబంధాలు అంటగట్టిన పరిస్థితి. ఈ రోజున షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు విభేదించారని చెప్పి తల్లిని చెల్లిని కూడా ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి మీ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే నాయకులు కానీ, అధికార ప్రతినిధులు కానీ బయాసులుగా మాట్లాడుతున్న సందర్భాలు ఈ రోజున చూస్తున్నాం. ఎక్కడో దాకా ఎందుకు సార్? నిన్నటికి ఆనం వెంకటరమణారెడ్డి గారు మళ్ళీ ఆయనకి ఏదో పదవి కూడా ఇచ్చారు. హాఫ్ టికెట్ అని ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు వైసీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నావు. ఏమి ఆ
1,32 లక్షల మంది తప్పు సార్, చేశారు. ఇలాంటి వీడియోలు మనం అనేకం చూపించవచ్చు. ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా రైట్, దుమారం ఎత్తారు, ఏ విధంగా కిషోర్ సోషల్ మీడియాలో ఒక్క నిమిషం, రమేష్ గారు దుష్ప్రచారం చేసి రమేష్ గారు, సరే ఆ మాటలు షర్మిలారెడ్డి గారు 2012లో అన్నారు. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ లేపారు? మీరు కాంగ్రెస్ గవర్నమెంటే కదా, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లేదు కదా, మీరు అప్పుడేం చేశారు సార్? మరి ఈ రోజున షర్మిలా గారు ఏం చెప్తున్నారు కదా స్వయంగా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెని కూడా చూడకుండా నా మీద అనేకమైన ఆరోపణలు చేశారు, సోషల్ మీడియాలో కొంతమందిని పెట్టి నా మీద దుష్ప్రచారం చేస్తామని చెప్పి సొంత చెల్లెలు చెప్పారు కదా సార్. ఇంకా దాని గురించి 2012 గురించి ఇప్పుడు బిల్డింగ్ ఉండొచ్చు, బిల్డింగ్ అనేది రెంట్లకి ఇవ్వచ్చు, వగేర వగేర చేసుకోవచ్చు, లేదా ఈ వైసీపీ వాళ్ళు ఏదేమైనా జరుగుండొచ్చు, ఏదేమైనా జరుగుంటుంది. ఇప్పుడు అన్న మాటను కీలకంగా తీసుకోవాలి. బిల్డింగ్ ని వాళ్ళు రెంట్ తీసుకుంటున్నారు, రకరకాల అవన్నీ చేస్తుంటే ఈ రోజు మీరు ఉంటారా సార్? మీరు క్రాస్ టాక్ చేయడం కాదు. షర్మిలా గారే చెప్పారు సార్, ఇప్పుడు రీసెంట్ చెప్పారు. మీరు 2012లో కాంగ్రెస్ హయాంలో ఉన్నది మీరు చెప్పకండి. ఈ రోజున షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నా మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ సొంత చెల్లె చెప్పారు సార్. షర్మిలా గారు అసలు వైఎస్ఆర్సీపీ కూతురు కాదని కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ చేస్తున్నారు కదా సార్. మీరు పేరు కూడా మార్చారు, మధ్యలో పేరు కూడా మార్చారు, పేరు కూడా మార్చారు. అదే అసలు ఇదేంటో మనం మాకే అర్థం కావట్లేదు, ఈ రాజకీయాలు ఏంటో. అంటే మీకు ఆపోజిట్ రేపొద్దున విజయమ్మ గారు కూడా సొంత తల్లి కాదని కూడా చెప్పిస్తారు మీరు. మాట్లాడచ్చు సార్. ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా చూస్తున్నాం కదండి. ఇంత ముందు ప్రతి ఒక్కడు కూడా మీ ఫాదర్ అన్నాను కూడా నీ అమ్మ మొగుడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రచారం ఎవరు చేశారు సార్? కొన్ని 100 కోట్లు పెట్టి చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రమే, ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా చేయలేదు. ఐటీడీపీ అనేది తీసుకోండి. మీరు 5 సంవత్సరాలు మీరు ఎందుకు కేసులు పెట్టబోయారు సార్? మీరు 2012లో అన్నారు చెప్తారు కదా, మీరు 5 సంవత్సరాలు లాస్ట్ మీరే కదా సార్ పోటీ చేసింది, మీరు గెలిచింది మీరే కదా, మీరు ఎందుకు కేసులు పెట్టబోయారు? 5 సంవత్సరాల్లో మీరెందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టబోయారు? నేను సూటిగా అడుగుతున్నాను. 99% వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. ఆఖరికి ఎదుటి కాదు, వేరే పార్టీ వాడిని కాదు, వేరే ఊరు కాదు, ఆఖరికి సొంత చెల్లిని కూడా నేను దుష్ప్రచారం చేస్తానని చెప్పి నిరూపించుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్. మీరు గుర్తుపెట్టుకోవాలా? క్లియర్ గా విడుదల రజనీ గారు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఈ రోజుకి యాక్షన్ తీసుకోలేదు మీరు. విడుదల రజనీ గారు కంప్లైంట్ ఇచ్చారు, కొడాలి నాని గారు కంప్లైంట్ ఇచ్చారు, వల్లభనేని వంశీ గారు కంప్లైంట్ ఇచ్చారు, అంబటి రాంబాబు గారు కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎన్ని జనాలు చూసారు సార్? సైబరాబాద్ లో మొక్క సార్ ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చిందని చెప్తారు సార్. నవ్వుతారు సార్. ఇంకా మీరు వాళ్ళ పేర్లు ఎత్తకండి సార్. జనాలు చీ అంటారు సార్ వాళ్ళని. మన వాళ్ళ పేరు వాళ్ళు మీ పార్టీలో ఉండడం ఎంత దురదృష్టకరం అని చెప్పి జనాలు బాధపడతారు సార్. ఇంకా విడుదల రజనీ మీరు ఏం చెప్తారు సార్? ఒక నిమిషం బాజీ గారు 2012లో షర్మిల ఏం కామెంట్ చేసింది? అప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏంటి? అప్పటికి రాష్ట్రం ఇంకా విడిపోలేదు, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు షర్మిల ఒక నిమిషం, కార్మెంట్స్ రమేష్ గారు 1 సెకండ్ రమేష్ గారు 1 సెకండ్. అప్పుడు గొడవలు లేవు కదా. ఒక నిమిషం మధ్యలో అడ్డుకున్నారు బాజీ గారు. నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. నేను మాట్లాడుతుంటే నేను మధ్యలో అడ్డుకున్నారు. రమేష్ గారు ఏం చెప్పాలి? నేను ఎప్పుడు అడ్డుకోను. ఇప్పుడు లక్షల కోట్లు చూపించగలమని అంటున్నారు కదా, ఇది లక్షల కోట్లు వీడియోలు చూపించక్కర్లేదండి. నిన్న టీడీపీ అధికార ప్రతినిధిగా ఒక టీడీపీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఇవి. ఏది ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని హాఫ్ టికెట్ లేకపోతే లండన్ పేషెంట్